మరోసారి నాతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చిన మీ అందరికీ ఆగమనపు కాలపు శుభాకాంక్షలు. ఈరోజు మనం లూకా సువార్త 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు. అరణ్యంలో కేకలు వేస్తున్న ఒకని శబ్దము అని రాయబడి ఉంది. చూస్తున్నా, క్రిస్మస్ సీజను హడావుళ్ళు చూస్తున్నా, చాలా సంతోషం. మీ యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నా, మీ ఫేస్బుక్ లైవ్లు చూస్తున్నా, చాలా సంతోషం. ఈ కూడికలు, పెద్ద పెద్ద పాస్టర్స్ ఫెలోషిప్ కూడికలు, వీధుల్లో కూడికలు, క్రిస్మస్లు, ఇండ్లలో క్రిస్మస్లు, ఊరేగింపులు, నాటకాలు, పాటలు, చాలా సంతోషం. ఇండ్ల చుట్టూరు సీరియల్ సెట్లు, పైన స్టార్స్, క్రిస్మస్ ట్రీస్, చాలా సంతోషం. ఇది ఆ సీజన్, సంతసించే సీజన్. అన్నీ బాగున్నాయండి, మరి ఇప్పుడేంటి వాక్యమేమో మరి అనవచ్చు. ఇప్పుడు వాక్యానికి అవసరం ఉంది, అందుకని ఈ వాక్యం. అప్పుడు ఆ అరణ్యంలో దేవుని వాక్యం వచ్చింది. ఇప్పుడు మన అరణ్యాల్లో, క్రిస్మస్ సీజన్ అరణ్యం అంటారేటండి, ఆగమన కాలం కదా, కాదండి, క్రిస్మస్ సీజన్ కాబట్టే దీనిని నేను అరణ్యము అన్నాను. దేవుని వాక్యం ఈ రీతిగా మరలా మీ దగ్గరికి వస్తుంది. 3వ అధ్యాయం లూకా సువార్త మొదటి 2 వచనాల్లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ప్రసంగాలకు మనకి నచ్చవు. ఈరోజు మనము ఎవరి గురించి నేర్చుకుంటున్నామంటే బాప్తిస్మిచ్చు యోహాను. తన ప్రసంగాలు కూడా మనకు నచ్చవు. తను చెప్పింది ఏంటంటే మారు మనసు గురించి. ఏంటండి క్రిస్మస్ సీజన్లో మారు మనసు అంటారని మీరు అనుకోవచ్చు, అది కూడా మీకు నచ్చదు. మీకు నచ్చని విశేషాలు, నచ్చని ప్రసంగికుడు, నచ్చని సందేశం ఈరోజు చెప్తున్నా. నా మాట ఈ అరణ్యంలో ఒకని కేక ఉంది కదా, ఒకని శబ్దం ఉంది కదా, అలాగే ఉంటుంది. మర్చిపోకండి, ఇది మనకి అవసరమైన వాక్యము. నవ్వించడానికి కవ్వించడానికి చెప్పడంలా, విని ప్రభువు వైపు తిరుగుతారని చెబుతున్నాను. ఇది దేవుని యొక్క వాక్యం. మొదటి 2 వచనాల్లో ఉన్న ఆ యొక్క విశేషాలు అంత గ్లిటరీగా ఉండవు, తలుకుమని మెరిసే ఏమీ లేవు అక్కడ. అంటాడు, తిబేరి కైసరి యొక్క ఏలుబడి అంటాడు. అంటే రోమా యొక్క సామ్రాజ్యాధిపతి తిబేరి కైసరు ఏలుతున్నాడు. అప్పటికే 14 ఏళ్ళు పూర్తయినాయి, 15వ ఏడా అంటాడు. 15 ఏళ్ళు ఒక చక్రవర్తి ఏలాడు అంటే పర్లేదు, ప్రతిదీ స్థిమితంగానే ఉంది అన్న ఇంప్రెషన్ మనకి కలుగుతుంది. చక్రవర్తే కాదు, సంస్థానాలలో, గలిలయలో, ఇతూరియా, త్రినేత్రి ప్రాంతంలో, అబిలేనీయులు ప్రాంతంలో అధిపతులు ఉన్నారు. ఈ 3 సంస్థానాల్లో ఉన్న అధిపతుల గురించి చెప్తున్నప్పుడు అనిపించింది, పర్లేదు, ప్రతిదీ స్థానంలోనే ఉంది, లా అండ్ ఆర్డర్
శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి కాబోలు అని మనకి అనిపిస్తుంది. ఇంకో డీటెయిల్ చెప్తాడు. యెరూషలేము దేవాలయంలో అన్నయ్యు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్నారు. అంటే మతపరంగాను విశ్వాసపరంగాను అది కూడా వినడానికి చూడడానికి బాగానే ఉంది అన్న ఆ యొక్క అభిప్రాయం కలుగుతుంది. ఏంటండి, అప్పటికే 15 సంవత్సరాలు చక్రవర్తిగా ఉన్న వారి గురించి చెప్పారు. 3 సంస్థానాల్లోనూ అధిపతులు ఉన్నారని చెప్పారు. దేవాలయంలో ప్రధాన యాజకులని చెప్పారు. ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ అని చెప్పడానికి డీటెయిల్స్ ఏమో అనుకుంటారు. ఎస్, ఏ సందేశమైనా అర్థం కావాలి అంటే, ఏ సంగతి అయినా అర్థం కావాలంటే స్థితిగతులు తెలియాలి. లూకా చెప్తున్నాడు. ఇంకొక అర్థం కూడా ఉంది. చక్రవర్తి ఉన్నాడు, సంస్థానాల్లో అధిపతులు ఉన్నారు, దేవాలయంలో ప్రధాన యాజకులు ఉన్నారు, అంతా బాగానే ఉంది కదండి. ఇంకెందుకు వాక్యం, ఇంకెందుకు అరణ్యంలో వాక్యం? అధిష్టానం బాగానే ఉంది కదా అని అనుకోవచ్చు మీరు. అధిష్టానం బాగుంది కాబట్టి అధికారులు తమ స్థానాల్లో చక్కగా ఉన్నారు కాబట్టి అరణ్యంలో దేవుని యొక్క మాట అవసరం వచ్చింది. అధిష్టానంలో ఉన్న వాళ్ళు వినేలా లేరు, పూజను కోరుతున్నారు, ఆధిపత్యాన్ని కోరుతున్నారు. అందుకనే కోటలో కాదు, దేవాలయంలో కాదు, అరణ్యంలో యోర్దాను నది తీరాన యోహానుకి దేవుని యొక్క వాక్యం వచ్చింది. అదే లూకా ఈరోజు ఇవే మాటలు రాయాలంటే 2024లో ఏం రాస్తాడు, ఎలా రాస్తాడు? ఇదిగో అన్నీ బాగానే ఉన్నట్టే అనిపిస్తున్నాయి, అధిష్టానాలు బాగానే ఉన్నాయి, ట్రంప్ మరలా గెలిచాడు, మోడీ 3వ సారి గెలిచాడు, ప్యూటిన్ 12 సంవత్సరాలు అక్కడే కూర్చున్నాడు సింహాసనంలోని. ఎక్కడో సౌత్ కొరియాలో యూను ఇది తన ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు. ఇటు కళ్ళు కమ్మడకుండా నెతన్యాహు హమాసులు కూడా లెక్కలేనట్టు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు అని చెప్పి లూకా ఏమంటాడంటే, ఇలాంటి సమయంలో అరణ్యంలో కేకలు వేసే ఒక నిశ్శబ్దము వినబడుతున్న దేవుని యొక్క వాక్యము. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే లూకా ఈ వాక్యాన్ని రాస్తే అక్కడ ఆయన, ఇక్కడ ఈయన, ఇద్దరు ముఖ్యమంత్రులు బాగానే నడుస్తుంది అనుకుంటున్నారు. మందిరాల్లో పాదులు, అపోస్తులు, బిషప్లు ప్రతి ఒక్కరు రెవరెండ్ డాక్టర్లే అని చెప్పి ఏమంటాడంటే, కానీ అరణ్యంలో కేకలు వేస్తున్న ఒక నిశ్శబ్దము అంటాడు. దేవుని వాక్యానికి మన సంఘాల్లోనూ, మందిరాల్లోనూ, పుల్పీట్లలోనూ
అసెంబ్లీల్లోనూ అధిష్టానాల్లోనూ చోటు లేదు కాబట్టి అరణ్యంలో దేవుని యొక్క మాట వినబడుతుంది. కేకలే వేస్తున్న ఒక శబ్దం, యోహాను యొక్క శబ్దం. ఎవరండి ఈ ప్రసంగికుడు? అరణ్యంలో ఉండాల్సిన అవసరం ఏమి పట్టింది? ఊళ్ళోకి రానివ్వరు, మందిరం వరకు రానివ్వరు. తన తండ్రి ఒకప్పుడు ఆ మందిరంలోనే యాజకుడిగా ఉన్నాడు, కానీ కొడుక్ని అక్కడికి రానివ్వరు. అందుకనే సెటిల్ అయిపోయాడు. ఎక్కడ? అరణ్యంలో. గతంలో సారి చెప్పాను, ఊహించండి, మీ క్రిస్మస్కి, మీ పుల్పీట్ మీదకి, మీ మందిరంలోనికి కానీ, మీ యొక్క పాస్టర్స్ ఫెలోషిప్లో కానీ బాప్తిస్మం ఇచ్చి యోహానుని ఎవరు పిలుస్తారు? ఎవరు ఆహ్వానిస్తారు? రాణిస్తారా? మీరు ఈ యొక్క అరణ్యములో ఉన్న కేకలు వేస్తున్న ఆ ఒక్కని శబ్దాన్ని మీ సంఘం వరకు రాణిస్తారా? కారులో దిగడు, విమానాల్లో రాడు. అది ఇది కాదు, ఇప్పుడు ఎకానమీ కూడా కాదు. ఎక్కితే బిజినెస్సే ఎక్కాలి పెద్దయ్య గారిని. ఆ రోజులు, ఇలాంటి రోజుల్లో తిను ఈ ఒక్కని శబ్దం. ఎట్టా వస్తున్నాడు? ఎట్టా వచ్చాడు? అరణ్యంలో ఒంటరిగా వస్తున్నాడు. సూట్లు బూట్లు లేవండి. ఒంటె రోమమును వస్త్రంగా ధరించాడు. మొలన తోలును దట్టిగా కట్టుకున్నాడు. ఎక్కడుంటాడో మరీ గెస్ట్ హౌస్లో అయితే నచ్చు, 5 స్టార్లో పెట్టాలి అని అనుకుంటారు కదా మీరు. నో, ఈ ప్రసంగికుడు దేవుడు పంపించిన ఈ యొక్క ప్రసంగికుడు ఎక్కడంటే అరణ్యంలో ఉంటాడు. అప్పుడప్పుడు నది తీరానికి వచ్చి వెళతాడు. ప్రసంగికులు కదండి, ఆ మాత్రం బౌన్సర్లు ఉండాలి కదా అని మీరు అనుకుంటారు కదా. తనకి భయం లేదు, బౌన్సర్లతో పని లేదు. ఒంటరిగా, ధైర్యంగా, నిర్భయంగా సత్యాన్ని చెబుతాడు. చక్కగా పలుకులుకుంటూ పొగడ్డానికి రాడు. అవసరమైతే సర్ప సంతానమా అని ఖండిస్తాడు. అబ్రహాము కుమారులు అని గోత్రాలను పూజించడు. లాభమే ఉంది. ఎవరికి పుట్టారో, ఎవరు తాలూకో లాభమే ఉంది అని డైరెక్ట్గా అడుగుతాడు. తన డబ్బా తను కొట్టుకోడు. రాబోబు వాని గురించి, తన వెనుక వస్తున్న వాని గురించి మాట్లాడతాడు. మనకి దురదృష్టవశాత్తు ఎలాంటి ప్రవక్తలు అలవాటైపోయారంటే, ఎలాంటి ప్రసంగికులు అలవాటైపోయారంటే జస్ట్ ద ఆపోజిట్. కారుల్లోనూ, విమానాల్లోనూ, సూట్లలోనూ, బూట్లలోనూ, 5 స్టార్ హోటల్స్లోనూ, బౌన్సర్స్తోనూ చక్కగా పలుకులు ఇంత పొగిడే దీనికి అలవాటు పడ్డాము కాబట్టి సూటిగా సత్యాన్ని చెప్పే అలాంటి శబ్దాలకు, అలాంటి స్వరాలకు, అలాంటి ప్రవక్తలకు చోటు లేకుండా పోయింది మన సంఘంలో. అందుకనే దేవుని యొక్క వాక్యము అరణ్యానికి పరిమితం అయిపోయింది, మన యొక్క పండగలకు కాదు. విందాం ఏం చెప్తున్నాడు. హ్యాపీ క్రిస్మస్ అని అనలేదు, బ్లెస్డ్ అడ్వెంట్ అని అనలేదు. అంటాడు వస్తుంది, ఆగమనం వస్తుంది, దాన్ని సిద్ధపరచడానికి నేను వస్తున్నాను. రాబోయే ఒక దేవుని యొక్క తీర్పును గురించి సిద్ధపరచడానికి నేను పంపబడ్డాను. ప్రభువుని మార్గం, దేవుని యొక్క త్రోవ. యెషయా గ్రంథంలో ఉన్న ఆ ప్రవచనాన్ని మరలా జ్ఞాపకం చేస్తాడు. వినడానికి బాగానే ఉంది, మార్గం అంట, త్రోవ అంట. ఎలాగుంటుంది అది?
ఎలా సరళమవుతుంది, ఎలాగ సిద్ధపడుతుంది? ఇప్పుడండి వినడానికి బాగోదు. పల్లాలు పూడ్చబడతాయంట, వంకరుగున మాగులు తిన్నవే చేయబడతాయంట. అది కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఎత్తైనవేమో కిందకి దించడం కష్టం, గుడిమానేస్తారు. వంకరగా ఉన్న వాళ్ళని తినగబెట్టడం కష్టం, ఉద్యోగం పోయి తీసేస్తారు పాస్టర్ గారు. కరుకు మార్గాలు నున్నుగా చేయు ఎవరింటారండి? ఎవరు ఓపిక పడతారండి? ఇలా మార్గాన్ని సరళం చేసిన వాళ్ళని సంఘాల్లోని, త్రోవలను సిద్ధపరచు వాళ్ళని సంఘాల్లోను, పల్లాలు ఎత్తు చేసేవాళ్ళు, ఎత్తు ఉన్న వాళ్ళని పల్లం చేసేవాళ్ళు, వంకరగా ఉన్న వాళ్ళని తిన్నగా చేసేవాళ్ళు, కరుకు ఉన్న వాళ్ళని నున్నగా చేసేవారు. ఇలాంటి ప్రవక్తలకు చోటు ఎక్కడ? వంకరవి తిన్నవైనప్పుడే, కరుకుగా ఉన్నప్పుడు నున్నవి అయినప్పుడే, నున్నవి అయినప్పుడే సరళం అవుతుంది ఆ యొక్క మార్గం. చేశాడు, తను చేశాడు. రకరకాల మనుషులు వచ్చేవారంట, యోర్దాను నది తీరానికి వచ్చేవారంట. వచ్చిన వాళ్ళకి బాప్తిసం ఇచ్చేవాడు. ఎలాంటి వాళ్ళు? సుంకరులు, సైనికులు, ట్యాక్స్ పన్నులు వసూలు చేసుకునేవారు. ద్రోహులుగా ఎవరినైతే ఆ యొక్క సమాజము తక్కువగా చూసిందో, చీగొట్టిందో అలాంటి వాళ్ళని శారదీశాడు, వాళ్ళకి బాప్తిసం ఇచ్చాడు. అక్కడ మాట మారు మనసు విషయమై అంటాడు. ఒకసారి మనము బాప్తీసంతోనే సెటిల్ అయిపోతాం, కానీ ఈ బాప్తీసము దేనికి చిహ్నం మర్చిపోతాం. మనసు మారడము. మనసుకు పరిమితం చేస్తాం, కానీ మనసు మారడం అంటే ఏంటంటే మన విలువలు మారడము. ఇప్పుడు ఒక డబ్బు పూజకి అలవాటు పడ్డాము, పక్కన పెట్టడం. కుల పూజకి అలవాటు పడ్డాము, పక్కన పెట్టడం. గొప్పలకి బడాయిలకి అలవాటు పడ్డాము, పక్కన పెట్టడం. నేను కేంద్రంగా చూసుకోవడం, అందరినీ తక్కువగా చూడడం, పక్కన పెట్టడం. పూర్తిగా ప్రభువు వైపు తిరగడం, అదే మారు మనసు అంటే. మారు మనసు విషయమే బాప్తిసం ఇవ్వడానికి అందరినీ పిలుస్తున్నాడు. చాలామంది వచ్చారు, ఎవరు రాలేదయ్యా? ఇందాక చెప్పాం కదా, కోటల్లో ఉన్నారు అధిపతులు, వాళ్ళు రాలే. ఇందాక చెప్పాము కదా, ఆలయంలో ఉన్నారు ప్రధాన యాజకులు, వారు రాలే. ప్రభు మార్గము సరళము కాకుండా ఉండడానికి కారణం ఎవరంటే వాళ్ళు. అందుకనే అరణ్యంలో వాక్యము. ఒక మాట చెప్పమంటారా? ఎన్ని క్రిస్మస్లు చేస్తున్నా, ఎన్ని పండగలు చేస్తున్నా, ప్రభువు వైపు రాకుండా ఉంటే, ఎత్తులు పల్లాలు కాకుండా ఉంటే, పల్లాలు పొడవకుండా ఉంటే, కరుకైనవి నునువుగా మారకుండా ఉంటే, వంకరవి తిన్నవిగా మారకుండా ఉంటే, ప్రభువు యొక్క మార్గానికి మనము అడ్డు. మార్గాన్ని సిద్ధపరచడానికి మనము పంపబడ్డాము. యోహాను ఎలా పంపబడ్డాడు? సరిచేసుకుందాం, త్రోవను సరళం చేసుకుందాం. ఎత్తులు ఉన్నాయి మనలో, తగ్గించుకుందాం. పల్లాలు ఉన్నాయి, పూడ్చుకుందాం. అందరినీ గౌరవిందాం. బాప్తీసు యోహాను అందరికీ రమ్మన్నాడు, అందరికీ చోటిచ్చాడు. అయితే పల్లాలుగా ఉన్నారో, అతి నీచులుగా ఉన్నారో ఆ రోజుల్లో, అలాంటి వాళ్ళు కూడా చేరదీసి బాప్తిస్మము ఇచ్చాడు. ఇదేనండి అడ్వెంట్ యొక్క మెసేజ్. ఏంటి? కోటల్లో కాదు, ఆలయాల్లో కాదు, అక్కడ చోటు లేదు కాబట్టి దేవుని యొక్క వాక్యము అరణ్యంలో వినబడుతుంది. ఈరోజు మీకు యూట్యూబ్లో వినబడుతుంది. ఎలాంటి వారి ద్వారా? చక్కగా
నవ్వించి కవ్వించి చెప్పిన మాటలు కాదు, నచ్చడానికి మెచ్చడానికి చెప్పిన మాటలు కాదు, కఠినమైన మాటలు. ఎవరైతే మనము ఇష్టపడమో అలాంటి ఒకని ద్వారా, బాప్తీసు యోహాను ద్వారా దేవుడు ఆ రోజు చెప్పాడు, ఈరోజు మరలా చెప్తున్నాడు. ఏంటి? చేస్తున్నవి జాలే, మారు మనసు పొందండి, పూర్తిగా మీ విలువలు మార్చుకోండి, బాప్తీసం పొందండి. కారణం, ప్రభుని యొక్క రాకడ వచ్చింది. సిద్ధపడదామా? ఉంటాను మరి. సెలవు.